చేస్తున్న దౌర్జన్యాలు చాలా ఘోరమైనవి. ఎందుకంటే ఒక తుది దేవుని దయలో మీరు మీ పార్టీ సెంట్రల్లో వచ్చింది కాబట్టి ప్రజలందరినీ సమానంగా తీసుకొని పోవాల్సిన బాధ్యత మీకుంది. ఈరోజు కుల మతాల్లో చిచ్చు పెడుతూ పదవి పొందాలని అనుకుంటున్న బీజేపీ పార్టీని ప్రజలే బుద్ధి చెప్తారు. ముఖ్యంగా ఒక మాట చెప్తున్నాను. కొన్ని నెలల ముందు ఒక పాప స్టూడెంట్, చిన్న పాప, స్కూల్ పాప బాణంలో నీళ్లు తాగిందని ఆ టీచరు కొట్టి చంపడం జరిగింది. చాలా అన్యాయం. చూడండి, దేశం యాడికి పోతుందో మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ముఖ్యంగా మనము రాజ్యాంగం అంటే ఎంతో గౌరవించాలి. రాజ్యాంగము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము కుల మతాలకు అతీతంగా అందరికీ మేలు జరిగేటట్టు రాశారు. నిజంగా చెప్తున్నాను, ఆ రాజ్యాంగం కనుక లేకపోతే దేశాన్ని ఈ బీజేపీ వాళ్ళు సర్వనాశనం చేసింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా మీరు ఇలాగే కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రజలే బీజేపీకి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు పీఎం కూడా అవుతారు. ఆ తర్వాత మన ప్రజల కోరిక ఈ మధ్య రాను చాలా ఎక్కువ ఉంది. ఏమంటే అది ఈ ఈవీఎంలు తీసేయాలా, లేదంటే ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత రిసిప్ట్ రావాలా, ఆ రిసిప్ట్ కూడా మనము ఏ పార్టీకి వేసినామో చెక్ చేసుకుని దాని తర్వాత దాని మీద ఏలు ముద్ర పెట్టాలని ప్రజల కోరిక, కాంగ్రెస్ పార్టీ కోరిక కూడా అదే. లేదంటే ఖచ్చితంగా ఈవీఎంలు తీసేసి ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ మరియు ప్రజల కోరిక. ఈ బీజేపీ పార్టీ పెద్ద పెద్ద మిలియనర్లు బాకయ్య బ్యాంకుల బాకీలు ఉందని మాఫీ చేస్తుంది. కానీ బీద వాళ్ళు, రైతులు పాపం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న అప్పులు, అవి వాళ్ళను వద్దడం లేదు, ప్రాణాలు తీస్తున్నారు. వాళ్ళవి ఆ పెద్దవాళ్ళు ఎవరైతే బాకీ ఉన్నారో వాళ్ళ ఆస్తి లాక్కొని ఈ రైతులకు, బీద వాళ్లకు మీరు న్యాయం చేస్తే మిమ్మల్ని, ప్రభుత్వాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ను ప్రజలు మెచ్చుకుంటారు. కానీ మీరు అట్లా చేయడం లేదు. రాబోయే కాలంలో ఖచ్చితంగా బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మన రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారని చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.